शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలను తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి పురుషులకు ఈ మాసం ఎలా ఉంటుంది, ఏ ఏ విషయాలలో కలిసి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, సూర్యుడు 7వ 8వ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 5వ స్థానంలో 18వ తారీఖు వరకు, తదనంతరం 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది అనుకూలంగా ఉంటుంది. బుధుడు 7వ 8వ భాగ్యస్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు 2వ స్థానంలో ప్రతికూలం. రాహువు జన్మ స్థానంలో ఉన్నాడు. కేతువు 7వ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాల్లో సంచరిస్తున్నాయి. ఈ స్థానాల పరంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, 7వ 8వ స్థానాలలో సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలం గనక పరస్పర అవగాహనతో మీరు ముందుకు వెళ్ళడం చాలా అవసరం. భార్యాభర్తలే కానివ్వండి, విద్యార్థులు తోటి విద్యార్థులతో కానివ్వండి, ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి, హైయప్స్తో కానివ్వండి, వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కానివ్వండి, మంచి అవగాహనతో మీరు ముందుకు వెళ్ళాలి. అనవసరమైనటువంటి విషయాలను తీసుకొని చర్చలలోకి వెళ్లకుండా, కలహాలలోకి వెళ్లకుండా ఓపికతో సంయమనంతో ఉండడం చాలా అవసరము. ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, వాహనాల విషయం లోపల కానివ్వండి, కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక సంతానం విషయం లోపల మీరు కొంత యాక్టివ్గా ఉండాలి. అంటే వాళ్ళ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ విషయంలో కానివ్వండి,
వాళ్ళ చదువు సెటిల్మెంట్ విషయంలో కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. యాక్టివ్ రోల్ అనేటువంటిది ఈ మాసంలో చాలా అవసరం. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఏ చదువు కొరకై ప్రిపేర్ అవుతున్నారు, దానికి మన సహాయం ఎలా ఉండాలి అనేటువంటి చాలా విషయాలపైన మీరు యాక్టివ్గా ఉండడం చాలా మంచిది. ఇకపోతే 18వ తారీఖు తర్వాత కుజుడి యొక్క అనుకూలత మీకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడాను ప్రోగ్రెస్ కనబడుతుంది 18 తర్వాత. వ్యాపారస్తులు ఒప్పందాలు చేసుకుంటారు. పార్ట్నర్స్తో అన్ని రకాలుగా చర్చిస్తూ ముందుకు వెళ్తుంటారు. రహస్య విషయాలు మీకు ముందుకు వస్తాయి. అంతకు ముందు మీరు ఊహించినటువంటి విషయాలు మీకు ముందుకు రావడము, తద్వారా మీకు కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి డాక్యుమెంటేషన్ పై సంతకాలు చేస్తున్నటువంటి సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా అదృష్టం కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు బాగా అవకాశం ఉంది. శ్రమతో కూడినటువంటి విజయాలు ఈ మాసంలో మీకు కనబడుతున్నాయి. కాకపోతే అదృష్టము, ధార్మిక విషయాలపైన పెద్దల యొక్క సూచనలు, వీటన్నిటి మూలకంగా మీకు కొన్ని పనుల లోపల కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే శని 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి. ధనస్థానంలో ఏలినాటి శని గనక ఆదాయ విషయం లోపల, డబ్బు విషయంలో, రాబడి విషయంలో, అప్పులు తీసుకునేటప్పుడు కానివ్వండి, ఇచ్చేటప్పుడు కానివ్వండి, కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇకపోతే జన్మస్థానంలో రాహు మూలకంగా అనవసరమైనటువంటి ఆలోచనలకు మీరు గురి అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఈ సెప్టెంబర్ మాసంలో కొంత ఆలోచించండి. కానీ పదే పదే ఆలోచించడం మూలకంగా మీరు పనులు చేయలేనటువంటి స్థితికి వెళ్తారు. ఆలోచననే మిగులుతుంది, ఆచరణ మిగలదు గనక ఆచరణపై మనస్సు పెట్టడం చాలా అవసరము. అపార్థాలకు తావులేవకుండా మీరు నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మట్టుకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పోటీదారులు ఉద్భవిస్తారు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా కొంత మీరు చేస్తున్నటువంటి బిజినెస్ లోపల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దాన్ని మీరు పాజిటివ్గానే తీసుకోండి. మీ లోపల నైపుణ్యాన్ని, స్కిల్ను మీరు పెంచుకోవడానికై ప్రయత్నాలు చేయండి. ఇకపోతే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చదువు విషయంలో అభివృద్ధి కనబడుతుంది. ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు, జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన మీకు బాగా పెరుగుతుంది ఈ సమయం లోపల. తద్వారా ఒక రకమైనటువంటి సంతోషానికి మీరు గురి అవుతారు. తద్వారా మానసికంగా సంతృప్తిగా ఉంటారు. దూర ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణాల మూలకంగా ఒక పక్కన అలసట, ఖర్చులు ఉన్నప్పటికీ ఫలితము అనుకూలంగా ఉండడం మూలకంగా మీరు సంతృప్తిగా ఉంటారు. ఓవరాల్గా కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో పురుషులకు ప్రత్యేకంగా చూసినట్టయితే మొదటి భాగం ఈ సెప్టెంబర్ లోపల శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రెండో భాగంలో మీకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటంటే డబ్బు విషయం లోపల, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవడము చాలా అవసరము. ఇది చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్యనారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి
రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే, ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం గనుక సూర్య భగవాను మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరము. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుడిని మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం.
కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ, మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.